రోజుకు ఒక్కొక్క రకం సర్వేలైతే వస్తున్నాయి. అందులో కొన్ని పేరున్నటువంటి సంస్థలు మన జన్మత్ లాంటిది ఇప్పుడు ఆహ్, చ ఏది పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వే చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు, తెలుగుదేశం జనసేనకి 7 సీట్లు, బీజేపీకి 0, కాంగ్రెస్‌కి 0. ఎక్స్‌పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ లోక్‌సభ ఎలక్షన్ చూస్తే బీజేపీకి 2%, కాంగ్రెస్‌కి 2%, వైఎస్ఆర్‌సీపీకి 48.5%, తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనకి 45%, ఇతరులకు 2.5% ఓట్లు వస్తాయన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఆహ్, ఇదొచ్చేటప్పటికి ఏది పార్లమెంట్ ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి అది అసెంబ్లీ ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 115 స్థానాలు గెలుచుకుంటుందని 5 ఎక్కువ గాని, 5 తక్కువ గాని కావచ్చు. అంటే అధికారంలోకి వస్తుందని. తెలుగుదేశం జనసేనలకి 60-65 స్థానాలు వస్తాయని. 60 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ 5 అంటే 55 అయినా రావచ్చు, 65 అయినా రావచ్చు. అలాగే ఎక్స్‌పెక్టెడ్ ఓట్ షేర్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్‌సీపీకి 48%, తెలుగుదేశం పార్టీ జనసేనలకు కలిపి 44%, భారతీయ జనతా పార్టీకి 1.5%, కాంగ్రెస్ పార్టీకి 1.5%, ఇతరులకి 5% ఓట్లు వస్తాయి అన్నటువంటిది అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సర్వే రిజల్ట్స్ అంటూ తాజాగా వీళ్ళు అనౌన్స్ చేసింది. ఇది కొంచెం పాపులర్ అయినటువంటి సర్వేలే. మొన్న కర్ణాటకను, తెలంగాణలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేతో ఇదొకటి సంచలనం అవుతుంది.